హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ కి పాక్ కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం మనం చూస్తున్నాం. ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్టుగానే వార్తలైతే వినిపిస్తున్నాయి. సో యుద్ధ భయంతో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయిపోయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ ప్లాన్స్ చూస్తుంటే యుద్ధానికి సన్నద్ధమవుతుంది. యుద్ధ భయంతోనే సన్నద్ధమవుతుందని కూడా చెప్తున్నారు. మరి ఈ హై అలర్ట్ దేనికోసం ప్రకటించినట్టు, ఏ విధంగా ఇప్పుడు పాకిస్తాన్‌లో ప్రెజెంట్ పరిస్థితులున్నాయి? మరి ఈ యుద్ధం ఒక్క అడుగు దూరంలోనే ఉంది అంటున్నారు కదా! మరి ఎప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి వివరాలు అందజేయడానికి ప్రెజెంట్ మనతో పాటు మా రిపోర్టర్ ప్రతినిధి హారిక ఉన్నారు. సో దీనికి సంబంధించిన వివరాలైతే ఒకసారి అందిస్తారు. తను ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక. రైట్ ఆదిత్య. సో ఏంటి హై అలర్ట్ ప్రకటించారు? పాకిస్తాన్‌లో యుద్ధ భయంతోనే అని కూడా చెప్తున్నారు. సో ఎటువంటి హై అలర్ట్ ప్రకటించారు? ఏం జరుగుతుంది అసలు పాకిస్తాన్ దగ్గర? రైట్ ఆదిత్య, మనం ప్రస్తుతం పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన దాడికి సంబంధించి ఇది ఉగ్ర దాడి అని చెప్పేసి మన దేశం అంతా నమ్ముతుంది. అండ్ దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఖచ్చితంగా పాక్ మరియు భారతదేశానికి మధ్య యుద్ధం ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి ఇరువైపు దేశాలు, అంటే ఇటు భారత్ లో అటు పాకిస్తాన్ లో, రెండు దేశాల్లో యుద్ధం కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది కోరుకోవట్లేదు కూడా. ఎందుకు అనంటే పాకిస్తాన్ కి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు అనంటే, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో చూస్తే మాత్రం ఫస్ట్ దేశ అభివృద్ధి, దేశాన్ని ఎలా కాపాడాలి, ఇక్కడ నిత్యావసర సరుకులే అందనంత దూరంలో ఉన్నాయి, అసలు బతికే సిచ్యువేషన్ లో లేరు మధ్యతరగతి కుటుంబాలు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళడం అవసరమా పాకిస్తాన్ కి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలే అంటున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, పాకిస్తాన్ అధ్యక్షులు గాని, అక్కడున్న సైన్య అధ్యక్షులు గాని మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా యుద్ధమే జరగాలి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా అసలు ఎందుకు హై అలర్ట్ పెట్టారు అని మాట్లాడుకుంటే మాత్రం, భారత్ లో ఇప్పుడు గతంలో కూడా చూసాం. 2016, 2019 ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైకులు చేపట్టిన నేపథ్యం భారతదేశానికి ఉంది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి చర్యలు పాకిస్తాన్ పైన ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పాకిస్తాన్ శంకిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడికి సంబంధించి బాధ్యులు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే వెంబడించి శిక్షిస్తామని ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భారత్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లాంటివి జరిగింది. కాబట్టి పాకిస్తాన్ లో దీనికి సంబంధించి ఆందోళనలు పెరిగాయి అని చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఏదైనా ఆకస్మిక దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుందేమో. అందుకే ఈ హై అలర్ట్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మార్నింగే వచ్చిన వార్త ఏంటంటే, లారెన్స్ బిష్నోయ్ ఎవరైతే ఉన్నారో, మా దేశంలో అంటే ఒక విద్యార్థి దశ నుంచి, అంటే విద్యార్థి నాయకుడిగా వచ్చి ఇప్పుడు మొత్తం క్రిమినల్ దావుద్ ఇబ్రహీం టైప్ లో ఇప్పుడు మనకు ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన జైల్లో ఉన్నప్పటికీ, ఈ లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట అతని కార్యకలాపాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఇతని పోస్టే ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే, మా దగ్గర 26 మంది సివిలియన్స్ ని చంపారు మీ ఉగ్రవాదులు. అయితే నేను లేకపోతే మా సంస్థ మీలో 1,00,000కు విలువైన ఒక తలకాయని మేము తీస్తాం అని చెప్పేసి అన్నాడు. అది ఇండైరెక్ట్ గా అన్నారా, డైరెక్ట్ గా అన్నారా అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా లష్కర్ ఈ తోయిబా కి సంబంధించి ఫౌండర్ అయిన ఈ హఫీజ్ సయీద్ ఎవరైతే ఉన్నారో అతన్నే టార్గెట్ చేసి మాట్లాడారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో అతనికి కూడా రక్షణ పెంచారు అని అంటున్నారు. అందుకే పాకిస్తాన్ లో ఇదంతా హై అలర్ట్ ప్రకటించారని కూడా అంటున్నారు. అయితే సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అని చెప్పేసి అంటున్నారు. సాధారణ పౌరులు జీవనంపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు అయితే పెరిగాయి అంటున్నారు. ఈవెన్ నేవీ, ఎయిర్వేస్ అన్ని మూసేసాము. మన దేశం వీసాలు రద్దు చేసింది. 2 దేశాల మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి. వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఇలాంటి సమయంలో
ఇప్పుడు ప్రస్తుతం ఈ హై అలర్ట్ ఖచ్చితంగా అవసరమేనా అని అంటే ఖచ్చితంగా అవసరమే అని అంటున్నారు. ఎందుకు అని అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. కానీ డైరెక్ట్ గా కాశ్మీర్ లోపల ఉన్న బైసరన్ వ్యాలీలో ఈ అటాక్ చేయడం అంటే వస్తే శ్రీనగర్ కి రావాలి, శ్రీనగర్ లో ఈ అటాక్ జరగాలి. కానీ డైరెక్ట్ గా పహల్గామ్ దగ్గర ఉన్న బైసరన్ వ్యాలీలోకి ఎలా వచ్చారు, అక్కడే ఉగ్రవాదులు ఎలా ఉన్నారు, అక్కడే అక్కడే ఈ పర్యాటకులు ఎలా ఉన్నారు, వాళ్ళని 2 రోజుల నుంచి వెళ్ళి అందరూ అక్కడనే ఉండేటట్టు చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడి ప్రజలే అంటే ఎవరైతే ఆ ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ హెల్ప్ అని చెప్పేసి చేశారో వాళ్ళే వీళ్ళని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు ఈ పర్యాటకుల్ని అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ దాడికి సంబంధించి అయితే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఈ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. అందులో 25 మంది మన దేశస్తులైతే ఇంకో నేపాల్ దేశస్తుడు ఒకరు ఉన్నారు. మరి భారతదేశం ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించడమే కాదు, నిర్ధారించుకుంది కూడా. సో ఈ ఆరోపణలు పాకిస్తాన్ తోసిపుచ్చినప్పటికీ 2 దేశాల మధ్య సైనిక, రాజకీయ, దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంలోనే పాకిస్తాన్ లోని పరిస్థితి హై అలర్ట్ ప్రకటించినట్టయితే తెలుస్తుంది ఆదిత్య. ఈ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వెళ్ళి బార్డర్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి చూసొచ్చారు, వాళ్ళ సైనికులకు మోటివేషన్ ఇచ్చారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి కదా. అయితే మొన్నటి వరకు కూడా ఆసిఫ్ మునీర్ కనబడకుండా పోయాడు, లండన్ పారిపోయాడు, ఫ్యామిలీ తీసుకొని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు తెరపైకి రావడం చూస్తున్నాం. మరి పారిపోలేదా, ఇంకా అలర్ట్ గా ఉండి అండర్ గ్రౌండ్ లో ఉండి ఏదైనా ప్లాన్స్ చేస్తున్నారా హారిక? అంటే ప్రస్తుతం ఈ ఆసిఫ్ మునీర్ కి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఆల్రెడీ అంటే దాడికి ముందు ఎలా ఉన్నారో దాడి తర్వాత ఎంత గాంభీర్యం ప్రకటించినప్పటికీ ఇప్పుడు అతను బయటికి వెళ్లే పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా అతనికి కూడా థ్రెట్ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఆ అధ్యక్షులు అయితే ఉన్నారో అతనికి కూడా థ్రెట్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా అంటే లోపలుండే నడిపిస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు ఉన్నాయి. ఇప్పటికీ అతని ఫ్యామిలీని కూడా బయట దేశాలకు పంపించేశారు అని అంటున్నారు. ఎగ్జాక్ట్ గా అంటే దానికి సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ అంటే పాకిస్తాన్ లో అయితే హయ్యర్ అఫీషియల్స్ గాని, అధ్యక్షులు గాని, ఈ రాజకీయ నాయకులు గాని, ఇటు సైనికుల నుంచి కూడా ఎవరు హయ్యర్ అఫీషియల్స్ అక్కడ లేరు, పాకిస్తాన్ లో లేరు. అంటే ఖచ్చితంగా భయపడ్డారు భారతదేశానికి అని చెప్పేసి అయితే ఇప్పటికైతే ఉన్న వార్తలు. కానీ సైనిక ఉద్రిక్తతలు మాత్రం పెరిగాయి అనుకోవాలి. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఏదైతే ఉందో వెంట 8 రాత్రుల పాటు పాకిస్తాన్ నుండి కాల్పులు జరిగాయని అంటున్నారు. దీనిని భారత్ సైన్యం ఎదుర్కొంది అని అంటున్నారు. ఈ కాల్పులు కువారా, ఉరి మరియు అక్పూర్ ప్రాంతాల్లో నమోదయ్యాయి అంటున్నారు. అంటే మనం దాదాపు ఇలాంటివి అంటే జనరల్ గా చూస్తూనే ఉన్నాము, రెగ్యులర్ గా మనకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఉగ్రదాడి తర్వాత మళ్ళీ ఇలాంటి కాల్పులు జరిగాయి అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. మళ్ళీ భారతదేశం తన మొత్తం వైమానిక రంగాన్ని అయితే ఇప్పుడు పాకిస్తాన్ మూసివేసింది అని అంటున్నారు. మే 23 తారీఖు 2025 వరకు ఇది నడవదు. అంటే విమానాలు రావడం పోవడం లాంటిది ఏమి ఉండదు. ఈవెన్ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేసింది, అది కూడా మనం చూసాము. ఇది 2 దేశాల మధ్య నీటి పంపిణీ ఒప్పందం. కాబట్టి ఈ చర్యను పాకిస్తాన్ యుద్ధ చర్యగా పరిగణిస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ హై అలర్ట్ ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఆదిత్య. ఓకే, సో ఇప్పుడు పాకిస్తాన్ లో బార్డర్ దగ్గర హై అలర్ట్ ప్రకటించేశారు కదా. మరి భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, ఎటువంటి చర్యలు, ఎటువంటి ప్లాన్స్, ఎటువంటి వ్యూహాలు ఇండియా నుంచి చేస్తున్నారు హారిక? ఖచ్చితంగా భారతదేశం అయితే మొత్తం అంటే ఇప్పుడు ప్రస్తుతం సైనికులకైతే మొత్తానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందని చెప్పుకోవాలి రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ సిచ్యువేషన్ లో అయినా పోరాడడానికి మన సైన్యం రెడీగా ఉందని చెప్పుకోవాలి. ఒక పక్క ఇటు దేశాన్ని కాపాడుకుంటూ ఇంకో పక్క పాకిస్తాన్ నుంచి దాడుల్ని కాపాడమే కాదు వాళ్ళ పైన ఖచ్చితంగా ఒక అటాక్ ఉంటుంది. కానీ
అది ఎలా ఉంటుంది అంటే మనం పుల్వామా అండ్ ఉరి టైప్ లో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ అవి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఈ హై అలర్ట్లు ప్రకటించుకున్నట్టు కూడా మనకు వార్తలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో ఇండియన్ ఆర్మీ సమాధానం ఇచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది ఆదిత్య. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. Right. సో ఇది మరి పాకిస్తాన్ లో అంటే వాళ్ళే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం 24 గంటల్లో భారత్ మా మీద యుద్ధం చేసే ఛాన్స్ ఉన్నాయి, 36 గంటల్లో చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మీడియాలో కూడా ప్రకటిస్తూ వస్తుంది. అంటే యుద్ధ భయం వాళ్ళకు ఉండడం కూడా చూస్తున్నాం. పక్కా భారత్ ఊరుకోదు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది, మన పైన దాడి చేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ప్రిపేర్డ్ గా ఉండడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే బార్డర్ దగ్గర వాళ్ళ సైనికులు మొత్తం కూడా హై అలర్ట్ అయితే ప్రకటించేసింది. సో అక్కడ ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో గత కొన్ని రోజులు కూడా కనబడకుండా పోయాడు అనుకున్న నేపథ్యంలో ఇప్పాల మిలిటరీ దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా అక్కడ వాళ్ళకి యుద్ధ భయం ఖచ్చితంగా ఉంది, భారత్ ఊరుకోదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రిపేర్డ్ గా అయితే ఉన్నారు. మరి భారత్ దీనికి ఎలా బదులు చెప్తుంది, ఎలా ధీటైన సమాధానం ఇస్తుందో అని చెప్పేసి మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో అక్కడ పాకిస్తాన్ అయితే ప్రిపేర్డ్ గా ఉంది. మరి ఒక్క అడుగు దూరంలోనే మిగిలిపోయింది, యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ స్పష్టంగా అయితే తెలుస్తుంది. చూద్దాం, కొన్ని రోజులు ఆగితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.